గుండె నిండా గుడి గంటల సీరియల్ టీవీ కన్నా ముందుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ మీకు తప్పకుండా వస్తాయి. చింతామణి బోన్లో పడిన మీనా ఇంట్లో అందరూ కలిసి రవి మీద ఫైర్ అయ్యారు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే చివరి దాకా మా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రవి ఏమో, చూడు శృతి, మీ అమ్మమ్మ నాన్న వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు కరెక్టే, కానీ నేను తీసుకున్నది, కానీ నా కాళ్ళ మీద నేను నిలబడి నేను సాధించాలనుకుంటున్నాను. పక్కన మా నాన్న సొమ్ము మీద నేను ఆశించాను, ఇక్కడ సైడ్ నా అత్త వాళ్ళ మీద సొమ్ము మీద నేను ఆశించాను. ప్లీజ్ నన్ను ఇంకొకసారి ఇబ్బంది పెట్టొద్దు అనేసి ఇంకా శృతిగా అంటాడు. తర్వాత ఇంకా వదిన ఏమైంది వదిన అనేసి అంటాడు. ఇంకా ఏమైంది, మీ అన్నగారు ఆ చెక్కుని చింపేశారంటే మంచి పని చేసావు అన్నయ్య అనేసి అంటాడు. ఇంకా రవి అయితే పక్కన శృతి ఏమో, ఎందుకు బాలు చింపేయాలి, మాకు వద్దు అని చెప్పొచ్చు కదా అనేసి అంటారు. ఆ చెప్పేసరికి అందరూ అటు చూస్తూనే ఉంటారు. ఇంకా తర్వాత ఇంకా పక్కన ఇంకా మనోజ్ అయితే, రే ఏంట్రా ధనలక్ష్మి కాళ్ళ మీద వచ్చి వాళ్తుందంటే నువ్వు వద్దంటున్నావు. అదే మా సైడ్ అయితే మా మామ అయితే చనిపోయినాడు, మా అత్త కూడా చనిపోయింది, అటు సైడ్ ఆస్తి మొత్తం మాకు వస్తుందో రాదో మాకే నమ్మకం లేదు. అదే కనుక నీ ప్లేస్లో నేను ఉండింటేనా ఎప్పుడూ నేను ఆ డబ్బులన్నీ మింగేసేవాడి కదా అనేసి పక్కన బాలు అంటాడు. రే ఆపుతావా అనేసి అంటుంది ప్రభావతి. అరే చూడరా, మీ మీద ప్రేమతో ఇస్తుంది కదా, నీకు రెస్టారెంట్ పెట్టిస్తా అంటుంది కదా, తీసుకొచ్చే కదా నాన్న అనేసి అంటుంది. చూడమ్మా, నేను అలాంటి కాదు, నాకు కూడా ఆత్మ అభిమానం ఉంది, పక్కన డబ్బులు తీసుకోవడం దోచుకోవడం నా దగ్గర అది అలవాట్లు లేదు, నా కాళ్ళ మీద నిలబడి నేను సాధిస్తాననేసి అంటాడు. ఇంకా తర్వాత పక్కన శృతి ఏమో, నువ్వు సాధించలేవు, ఏం చేయలేవు, అసలుకి మా అమ్మ ఇచ్చేటప్పుడు తీసుకోవచ్చు కదా, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు కదా, మంచిగా ఎదగొచ్చు కదా మనము, ఎందుకు నువ్వు వద్దంటున్నావు అంటే, ఇప్పుడు తీసుకుంటాం శృతి మీ అమ్మ వాళ్ళ దగ్గర, తర్వాత రేపొద్దున మేము వేసిన ముష్టితోనే నువ్వు షాప్ పెట్టినావు అంటే నేను తల ఎక్కడ పెట్టుకోవాలో చెప్పు, ఇంకా అవమానంతో ఇంటికి రావాలా, పైగా నాన్న కూడా అవమానమే కదా, నాన్న డబ్బులతో నేను షాప్ పెట్టలేదు, మీ అమ్మ వాళ్ళ డబ్బులతో షాప్ పెడితే నాకెంత అవమానం ఉంటుంది బయట చెప్పు, రేపొద్దున అదే డబ్బుల వల్ల మన ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుంది, మీ అమ్మ గొడవ పెడుతుంది, అప్పుడు మన ఇద్దరి మధ్య చాలా గొడవలు దూరం అయిపోతాం, చూడు నువ్వే ఆలోచించుకో, ఇంకొకసారి వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళ గురించి ఆశించొద్దంటే, అవును మా అమ్మ తర్వాత డబ్బులు మొత్తం ఆస్తి మొత్తం నాకే కదా వచ్చేదంటే, అది నీ ఆస్తి, అది నీ దగ్గర ఉంటే కాదు నీ ఆస్తి, అది నాది కాదంటే, నాదనే నీదైనా ఒక్కటే కదా అంటే, ఎలా అవుతుంది ఒక్కటి, అది మా అమ్మ వాళ్ళ దగ్గర అంటే అది నా ఆస్తి అవుతుంది, మీ అమ్మ వాళ్ళ దగ్గర అంటే నీ ఆస్తి అవుతుంది, అయినా మనం వాళ్ళ డబ్బులతో తీసుకుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలుకి ఇలా ఈ ముష్టోళ్ళు లెక్క వేయడం నాకు ఇష్టం లేదు అనేసి అంటాడు. ఇంకా నువ్వు జీవితాంతం ఇలానే ఉంటావు చూడు, పైకి ఎదిగలేవు చీ అనేసి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత, అరే ఎందుకు ఇస్తున్నప్పుడు తీసుకొచ్చు కదంటే, అమ్మ ఇంకొకసారి నువ్వు లావాదేవీల గురించి మాట్లాడొద్దమ్మా, నువ్వు వదిలేసి అనేసి ఇంకా రవి కూడా కోపంతో వెళ్ళిపోతాడు. అలా కోపంలో వెళ్ళిపోయి పైన మేడే పైన అటు ఇటు రవి తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతుంటే ఇంకా అప్పుడే బాలు మనోజ్ అయితే వెళ్తారు. మనోజ్ అయితే బాలు అయితే ఏంట్రా పైన వర్షం పడుతుందా లేదనేసి ఆలోచిస్తున్నావు అనేసి బాలు అంటాడు. అయ్యో అదేం లేదురా అనేసి అంటారు. అయినా పక్కన మనోజ్ అంటాడు. ఇంకా అయినా వర్షం పడితే లాభం ఏంటి లేకపోతే ఏంటి అనేసి అని చెప్పగానే పక్కన మళ్ళీ బాలు అయితే, వీడు ఎప్పుడు లావాదేవీ గురించే మాట్లాడుతూ ఉంటాడు ఈ మనోజ్ గారు అనేసి అంటాడు. బాలు అయితే, రే ఏంట్రా ఈ ప్రపంచంలో మొత్తం లావాదేవీతోనే కదా బ్రతుకుతున్నారు అనేసి అంటారు. అవును లావాదేవీ గురించే బ్రతుకుతున్నారు అనేసి అంటారు. సరే ఏంట్రా రవి ఎందుకు ఇలా డల్లుగున్నావు, ఏంట్రా అసలు అదే ఆలోచిస్తున్నావు అనేసి బాలు అంటే, అదే మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారా, మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నారు, ఎంతసేపు నుంచి చూస్తున్నారు, మీరే మాట్లాడుకుంటున్నారు అనేసి రవి అంటారు. రే ఆపరా అంటే, అరే మనోజ్ నీకే అంటున్నారు, నోరు మూసుకుని ఉండని అనేసి అంటాడు బాలు అయితే. నాకు కాదురా నీకే నోరు మేమంటున్నాయి అంటే, ఇద్దరు మూస్తారా అనేసి పక్కన రవి అంటాడు. ఇంకా సరే చెప్పురా అంటే, అదిరా ఏంటో దారిని పైన కంప మొత్తం నాకే అంటుకుంటుంది, ఏంటో వాళ్ళమ్మ ఏంటి నాకు వచ్చి చెక్ ఇవ్వడం, రెస్టారెంట్ పెట్టడం ఏంటన్నయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను కదా, అసలు ఏంటి శృతి కూడా నా మాట వినట్లేదంటే, అవునరా నువ్వు మంచి తెలివి ఉన్నవాడి, చదువుకున్న వాడివి, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలానే చెయ్యి అసలు అంటే, పక్కన మనోజేమో, రే ఎందుకురా మీ అత్తయ్య కూడా నా అల్లుడు బాగా మంచిగా ఎదగాలి అనుకుంటుంది కదా, వాళ్ళ అమ్మాయి ముందే ఉన్న వాళ్ళ ఆస్తి వాళ్ళు, అలానే వాళ్ళ అమ్మాయిని కూడా మంచిగా ఆస్తి పరవాలని చేయాలనుకుంటుంది, కానీ నువ్వేంటి వద్దని అంటున్నావు అంటే, రే నీలాగా వీడు మింగే రకం కాదులే, లక్షలు వీడి కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు అంతేగానేసి అంటాడు. ఇంకా రే నువ్వు ఆపురా, వాళ్ళేమో మంచిగా ప్రేమగా అభిమానంగా ఇస్తా అంటే తీసుకోవడం నీకేమంటారు ఇబ్బంది అంటే, ఇప్పుడు తీసుకుంటాం రా రేపొద్దున ఎత్తిపోస్తారు వాళ్ళు అనేసి అంటాడు. ఇంకా
అలా ఏం కాదులేరా తీసుకోవచ్చు కదా అంటే, రే ఆపుతావా నువ్వు అనేసి అంటాడు. అన్నయ్య నాకు వాళ్ళ డబ్బులు తీసుకుని ఆశించడం నాకు ఇష్టం లేదు అన్నయ్య అంటే, రే నువ్వు ఎంత ఎదుగుతావో నువ్వు ఎదుగురా, నీ ఎదుగుతానంలో నేను కూడా నీకు సహాయం చేస్తాను, నా దోచినంత నా సహాయం చేస్తాను నీకనేసి అంటాడు బాలైతే. పక్కన మనోజ్ ఏమో వాడు ఇప్పటికే 2 ఈఎంఐలు కడుతూనే ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడంట అనేసి అంటాడు. రే కళ్ళు పోయినాడా, రే కుక్కలు బట్టలు చింపినాడా, రే 3 చెంపలు దెబ్బలాడా అనేసి అంటాడు బాలైతే. రే ఏంట్రా అనేసి, మరి లేకపోతే ఏంట్రా మన అన్నయ్యల ఇద్దరుండి వానికి సహాయం చేయలేమా, నా దగ్గర తోచినంత నేను ఇస్తాను అనేసి అంటాడు. ఇంకా చెప్పగానే రే నువ్వు బాలు మాటలు వినొద్దు, నువ్వు పైకి ఎదుగుతుంటే నీకు బాలుకి అసలుకి ఇష్టం లేదు, నువ్వు ఎదగడం అనేసి వదిలేసారా, నువ్వు వాళ్ళ మాటలు వినొద్దు అనేసి మనోజ్ అంటాడు. రే నేనైతే ఎప్పటికైనా బాలునే ఎదగాలని కోరుకుంటాను అనేసి అంటాడు. ఇంకా తర్వాత చూడరా వీడు చూసి బుద్ధి తెచ్చుకో, కళ్ళు పోయినాడు అనేసి అంటాడు. ఇంకా ఆపుతావా ఇంకా అనేసి చెప్పగానే, రే తీసుకోవచ్చు కదా, నేను తీసుకుని అన్నయ్య మనోజ్ నాకు వద్దు అన్నయ్య అనేసి అంటాడు. సరే కానీ పక్కన బాలు అంటారు, రే రవి శృతి కూడా నీ మాట వినడం లేనట్టు లేదు, అసలు వాళ్ళ అమ్మ మాటలు విన్నట్టు ఉందంటే, అవునన్నయ్య హోటల్ కూడా అంటే వాళ్ళ అమ్మ చెప్పిపోయినప్పటి నుంచి వాళ్ళ అమ్మ మాటలు విన్నట్టు ఇంకా మొత్తం ఆలోచిస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏమన్నా అంటే శృతి కూడా నా మీద కోపం వస్తుంది, తీసుకొచ్చగాని ఇబ్బంది పెడుతుంది అనేసి అంటాడు. ఇంకా నువ్వేం ఆలోచించగరా, నువ్వేం తీసుకోద్దు, అందరూ అంటేనే ఉంటారు, నువ్వు వదిలేసేయి, డబ్బుడేమో మర్చిపోతుందిలే, ఇప్పుడు మనసులో ఉన్న మాట బయటికి చెప్పేసిన తర్వాత మర్చిపోతుందిలే అనేసి అంటాడు. ఇంకా ఏమో అన్నయ్య అనేసి అంటాడు. ఇంకా అప్పుడే మనోజ్ అయితే, అదే నేను ఉంటే కనుక ఎప్పుడు తీసుకునేవాడిని అనేసి, అవును రా నువ్వు తీసుకునేవాడే రా అనేసి అంటాడు. ఒరే రవి నీకు మాట చెప్పాలా, అరే మీ అత్త వాళ్ళ సొమ్ము నువ్వు తీసుకో అంటున్నావు కదా, ఇంకా అలా అయితే నాన్న మన కోసం 40 లక్షలు తీసి పెట్టాడు కదా, అది వీడే మింగేస్తాడు కదా, వీడి దగ్గర 40 లక్షలు ఉన్నాయి కదా, దాంట్లో నీకు 15 లక్షలు రావాలి కదా, అది వీడి దగ్గర ఇప్పించుకో, నువ్వు రెస్టారెంట్ పెట్టుకో అంతే కదా అంటే, మన జన్మ నాకు ఇప్పుడే వాష్రూమ్ వస్తుంది వెళ్ళొస్తున్నాయి, ఏంట్రా నేను చెప్తుంటే నీకు వాష్రూమ్ వస్తుందా అనేసి అంటాడు. ఇంక మనోజ్ అంటాడు. ఇంకా ఏంటి అంటే, ఏంట్రా అంటే, అదే రా నువ్వు 15 లక్షలు మాకు వాటి ఇవ్వాలి కదా, అది ఇచ్చేసి మేము రవికి ఇస్తానంటే, నా దగ్గర లేవు ఇప్పుడంటే, మళ్ళీ ఎందుకు ఓవరాక్షన్ మాటలు లేవు అనేసి అంటే, రే వీడి దగ్గర లేకపోయినా సరే, వీడు ఇవ్వకపోయినా సరే, వీడి షాప్లో ఉన్న బీరువా సోఫా సెట్ ఫర్నిచర్ అంతా తీసుకొని రోడ్డు మీద పెట్టేసి అమ్మేసి మనం డబ్బులు తెచ్చుకున్నామంటే, అమ్మ రోహిణి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. చూసావా డబ్బులు అడిగేసరికి ఎట్లా పరిగెడుతున్నాడు వాడేసి అంటాడు. ఇంకా రవికి అయితే అలా నవ్వుకుంటారు ఇద్దరైతే. నవ్వుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా కిచెన్లో ఏమో రోహిణి ఇంకా శృతి మీనా ముగ్గురు ఇంకా వంట చేసుకుంటూ మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతుండగా పక్కన ఇంకా రోహిణి వెళ్ళి, ఎందుకు రవికి అంత నామోషిగా అసలు తీసుకొచ్చి కదా, ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు, శృతి వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తా అంటే ఎందుకు వద్దనడం, మంచిగా రెస్టారెంట్ పెట్టుకుని మంచిగా పైకి ఎదగొచ్చు కదా అనేసి అంటుంది ఇంకా రోహిణి అయితే. పక్కనే ఇంకా మీనా ఏమో, నాకు రవి గురించి మొత్తం తెలుసు, రవి ఏమో అందరిలాగా డబ్బులు మింగేసి అదే 40 లక్షలు తీసుకుని ఇంకా అదే మా నాన్న ఇచ్చాడు మా అమ్మ ఇచ్చింది అబద్ధం చెప్పేసి 40 లక్షలతో మొత్తం షాప్ పెట్టి అలా రకం కాదు రవికి ఆత్మ అభిమానం ఉంది, తన కాలం మీద తను నిలబడి ఎదగాలి అనుకుంటున్నాడు, మనం చెప్పకూడదు అలా అనేసి అంటుంది. ఏంటి మా గురించి ఆమంటే ఎత్తుతున్నావు, నువ్వేం బాలులాగా మాట్లాడుతున్నావు అంటే, మరి లేకపోతే ఏంటి 4 మంచి మాటలు వచ్చి చెప్పొచ్చు కదా, ఇలా ఏంటి వేరే వాళ్ళ సొమ్ము మంది సొమ్ము తీసుకోవాలంటున్నావు అనేసి అంటుంది. అవును నేనేమన్నాను, మంచిగా రెస్టారెంట్ పెట్టుకుంటే వాళ్ళే వెతుకుతారు కదా అనేసి అంటున్నాను అనేసి, అవును మరి వెతుకుతారు, కొంతమంది లాగా మింగడం, ఎక్కడైనా డబ్బులు ఉంటే మింగేయడం, ఎత్తేయడం, కొట్టేయడం అలాంటి అలవాట్లు లేవంటే ఏంటి, నువ్వు ఇప్పుడు మనోజ్ గురించే మాట్లాడుతున్నావు కదా మళ్ళీ నిజం రోహిణి అంటని, అయ్యయ్యో మీకు ఆయననే ఎప్పుడు మింగేది కొట్టేసేది డబ్బులు నగలు పెట్టుకుని తాకట్టు పెట్టి మీ ఆయనైనా, బయట ఎవరు లేరా, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనేసి నేను అంటుంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అంతా తెలుస్తుంది అనేసి ఇంకా రోహిణి అంటుంది. తెలిసిందే కదా మూసుకొనేసి అంటుంది. తర్వాత పక్కన నువ్వు ఆగు రోహిణి అనేసి అంటుంది. ఇంకా శృతి ఏమో అంటుంది, అది కాదు మీనా, మమ్మీ ఇచ్చే డబ్బులతో పెట్టేస్తే రెస్టారెంట్ తను కూడా మంచిగా ఎదుగుతాడు కదా, తను కూడా నా మాట వినడం లేదు, అంతా రివర్స్గా మాట్లాడుతున్నారు, నాకేం చాలా అర్థం కావట్లేదు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అనేసి. చూడు శృతి, ఇప్పుడు మీ అమ్మ డబ్బు ఇస్తుంది కరెక్టే, ఆ డబ్బుల గురించి మీ మధ్య చాలా గొడవలు అవుతాయి, మీ ఇద్దరికి చాలా దూరం అవకాశం కూడా ఉంటుంది, అలా వస్తుందని నేను చాలా భయపడుతున్నాను, ఆ డబ్బు అసలు ఇప్పించుకోదు, రవి మంచిగా ఎదుగుతాడని చెప్పాను కదా, అంతవరకు వెయిట్ చెయ్యి, అంత తొందర ఎందుకు మీకు అనేసి అంటుంది.
అని చెప్పగానే అది కాదు మీనా, మా అమ్మ డబ్బులు మా అమ్మకు మేము మళ్ళీ తిరిగి ఇస్తాం కదా అంటే అదేమి అవసరం లేదు, మేము ఇచ్చినా కాబట్టి మీరు షాప్ పెట్టుకున్నారు, రెస్టారెంట్ పెట్టుకున్నారు, లేకపోతే మీ దగ్గర ఎక్కడి నుంచి గద్ది అంటది మీ అమ్మగారు, అదే అలా మాటలు పడడం మీకు అవసరం అంటే ఆలోచిస్తూ ఉంటుంది. పక్కన రోహిమో అదేంటి మీనాకి మీరు ఎదగడం అంటే ఇష్టం లేదేమో శృతి అనేసి అంటుంది. అదేం కాదు, మీనా ఆ రవి గురించి అభిమానం గురించి మాట్లాడుతుంది, ఇంకా పక్కన బాలు కూడా ఇంకా వాళ్ళ నాన్న పరువు గురించి మాట్లాడుతుంది, అంతే తప్ప వాళ్ళేం మేము ఎదుగుతే సంతోషం అదే అసూయం పడడం బాధపడడం అదేం లేదు వాళ్ళ దగ్గర అనేసి అంటుంది. అని చెప్పగా నువ్వు మీనా ఒకటే కదా అనేసి రోహిణి అంటుంది. తెలిసింది కదా, మేమేమో ఇద్దరం ఒకటే కాదు, ఇద్దరం ఒకటే ఆలోచిస్తాము, అది కూడా మంచి ఆలోచిస్తాము అనేసి అంటుంది మీనా అయితే. ఆలోచించుకోండి, ఏమైనా ఆలోచించుకోండి. ఒక పని చేయి శృతి, మనకు రావాల్సిన అదే రోహిణి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలి కదా, వాళ్ళు 40 లక్షలు ఎత్తుకుపోయి షాప్ పెట్టారు కదా, వాళ్ళ దగ్గర చూపించుకో 15 లక్షలు నీకు రావాలి కదా అనేసి. అవును రావాల్సిందే కదా, మాకు ఇవ్వండి మేము షాప్ పెట్టుకుంటాను శృతి అడుగుతుంది. అయ్యో ఇప్పుడేంటి నా దగ్గర లేదు, నాకు పని ఉంది నేను వెళ్తాననేసి. ఏంటి ఎక్కడ పని ఉంది, ఎక్కడ వెళ్తావు, డబ్బులు ఇవ్వమంటే పారిపోతున్నావు అంటే, నేనేం పారిపోవడం లేదు, మీ డబ్బులు మీకు ఇస్తాననేసి అక్కడి నుంచి ఇంకా కోపంతో వెళ్ళిపోతుంది. నేను మీ దగ్గరకు వచ్చినందుకు నాకు నేనే టూ అని తిట్టుకుంటూనే ఉంటుంది. ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి అక్కడి నుంచి. చూసావా డబ్బులు అడిగేసరి ఎలా వెళ్ళిపోతుందో, నువ్వేం ఆలోచించుకోవద్దు, ఆ డబ్బులతో మళ్ళీ మీ మధ్యలో చాలా గొడవలు వస్తాయి చూడనేసి అంటుంది. అలా ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత పైనుంచి ఇంకా బాలు దిగుతూ వచ్చిన తర్వాత మీనా అంటాడు. ఏంటండి అలా అరుస్తున్నావు అంటే, బయట నుంచి వస్తున్నావా అంటే, అవునండి బయట నుంచి వస్తున్నా బట్టలు తీసుకుని. ఇంకా అంటే సరే కానీ ఏంటి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటామని, పోయినారా వాళ్ళందరూ, మీటింగ్ అయిపోయిందా మీదంటే బాలు అంటాడు. అయిపోయిందండి మీటింగు, వాళ్ళు వెళ్ళిపోయినారంటే ఇంకా రోహిణేమో అలాగే కోపంతో వెళ్ళిపోయినట్టే, ఆ నష్టం లేదు అనేసి బాలు అంటాడు. ఇంకా శృతి కూడా వెళ్ళిపోయింది అలా అనేసి. ఏంటి డబ్బుడమ్మా అంతేలే, ఒక్కొక్కసారి అంటుంది ఒక్కొక్కసారి అన్నదు, తను నోట్లో మనసులో ఏం పెట్టుకోదు, బయటికి టక్కని చెప్పేసరి డబ్బుడమ్మా మనకు తెలిసిందే కదా, ఇప్పుడు కొద్దిసేపు బాధపడితే తర్వాత ఆ బాధ మొత్తం మర్చిపోతుంది అంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులతో తీసుకోవాలనుకుంటుంది శృతి అంటే, అదేం కాలే తన ముందు అలానే అంటుంది తర్వాత మారిపోతుంది అంటాడు. ఇంకా బాలు కూడా ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదండి, ఆ డబ్బులతో రవి తీసుకుంటే పాపము రవి కూడా ఆలోచిస్తున్నాడు తీసుకోవాలా వద్దనేసి అంటుంది. ఇంకా నువ్వేం ఆలోచించకు, రవి అలాంటోడు కాదు, మంది సొమ్ము మీద ఏం ఆశించడు రవి, నాన్న పెంపకం అలా ఉంటుంది అనేసి అంటాడు. ఇంకా చెప్పగానే ఎప్పుడు ఏంటి మీనా నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటావా, మన గురించి ఏం మాట్లాడడం అంటే ఏంటండి అంటే, ఎప్పుడు పూలు అల్లుకోవడం ఇది అల్లుకోవడం అదే నేను ఇది మాటలు, ఇంకా నన్ను ఆ గురించి ఏం పట్టించుకోవు అంటే, అయ్యో మీరు పూలు అనగానే నాకు పూలు ఇంకా 3 మాలలు కట్టాల్సిందని నేను వెళ్తున్నాను అనేసి పైకి వెళ్ళిపోతుంది. దొంగ నువ్వు దొరకవా చెప్తాను అప్పుడు మీ సంగతి అనేసి అంటుంది. ఇంకా తర్వాత ఏమో మీనాకు ఫోన్ వస్తుంది. మీకు పెద్ద ఆర్డర్ వచ్చిందండి, తొందరగా మా ఆఫీస్కి వచ్చేసి మీనాకు ఫోన్ వస్తుంది. సరే సార్ వెళ్తానేసి వస్తుంది ఇంకా ఆఫీస్కి. అలా ఆఫీస్కి రాగానే నమస్తే అండి అంటే, నమస్తే అమ్మ కూర్చుని అనేసి అంటాడు. ఇంకా తర్వాత ఇంకా మీనా గారు మీరు చేసిన డెకరేషన్ కలర్ఫుల్గా మీరు మంచిగా డెకరేషన్ చేస్తున్నారు, అవి నచ్చి మా ఓనర్ గారు మిమ్మల్ని రామని పిలిచారు అనేసి అంటుంది. ఓ అవునండి చాలా థ్యాంక్స్ అనేసి అంటుంది. కానీ ఎప్పుడు నేను పూర్తి మండపం మొత్తం డెకరేషన్ చేయలేదండి, సగం డెకరేషన్ మాత్రమే చేశాననేసి మీనా అంటుంది. అవునా ఈసారి మీకు పూర్తి డెకరేషన్ చేసే అవకాశం మీకు ఉందని అంటే, అవునా నిజంగా అండి అంటే, అయ్యో చాలా థ్యాంక్స్ అనేసి అంటుంది. ఈ డెకరేషన్కి మొత్తం మీకు ఎంత డబ్బులు నీకు తెలుసా అంటే, తెలియదండి చెప్పానంటే 10 లక్షలు అనేసి అంటాడు. 10 లక్షలా అంటే, అవునండి 10 లక్షలు అనేసి. ఇంకా థ్యాంక్స్ అండి, ఇదిగోండి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని ఇస్తాడు. ఇంకా అది తీసుకున్న తర్వాత ఏంటి 1,00,000 రూపాయలు 10 లక్షలకి 1,00,000 రూపాయలు ఇచ్చారు, పెట్టుబడి చాలా అవసరం ఉంటుంది కదా, ఒక 4 లక్షలని ఇవ్వచ్చు కదా అంటే, లేదండి నేను కూడా వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేది ఉండేసి అంటాడు. ఇంకా మెయిన్ ఆలోచిస్తుంది, అబ్బా 10 లక్షల రూపాయలు ఇచ్చారు, 10 లక్షల ఆర్డరు, పెట్టుబడి కోసం మనం వెనక్కి వెళ్తే 10 లక్షలది ఆర్డర్ వెళ్ళిపోతుంది కదా, ఏదైతే అది అయిపోయింది అనేసి అనుకుంటుంటుంది. సరే అండి ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయనంటే, నాకు అంతగా ఇంగ్లీష్ రాదంటే మా మరిది తీసుకెళ్ళి మా మరిది వాళ్ళ దగ్గర అది ఇంగ్లీష్ మొత్తం ఎలానో ఈ అర్థం మొత్తం చదివించుకొని సైన్ చేస్తాననేసి మీనా అంటుంది. అయ్యో అంత టైం లేదండి, కావాలంటే వాళ్ళని ఇక్కడ పిలిపించి మీరు చదివించి మరి సైన్ చేయించుకుంటే, అయ్యో పర్లేదండి నేను చేస్తాను సైన్ అనేసి ఇంకా ఆలోచిస్తూ ఇంకా
చేయాలా వద్దా ఆర్డర్ అనేసి ఆలోచించుకుని సైన్ చేసింది ఇంకా మీనాని. సైన్ చేసిన తర్వాత ఇంకా సరే అండి మీరు రేపు నుంచి స్టార్ట్ చేయాలంటే, అయ్యో ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తామనేసి మీనా అంటుంది. చాలా థ్యాంక్స్ అని, ఇంత పెద్ద ఆర్డర్ వచ్చినందుకనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. అలా వెళ్ళిపోతుండగా ఇంకా మీనా ఇంకా బైక్ ఎక్కే వెళ్తుండగా అప్పుడే చింతామణి మనిషి పక్కన ఉన్నాడు. ఇద్దరేమో మీనా వైపు చూస్తూ నవ్వుకుంటారు. అలా నవ్వుకుంటూ ఇంకా లోపలికి వెళ్తుంది చింతామణి లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంటి ఇచ్చావా మీనాకంటే, మేడం మీరు చెప్పినట్టే ఆర్డర్ ఇచ్చాను మేడం, ఎందుకు మీరు మీనాకి ఆర్డర్ ఇమ్మని చెప్పారు అంటే, మీకు నష్టం కదా అసలుకి, మీకు పోటీగా వస్తున్నాం కదా మీనంటే, రానివ్వు ఎదగనివ్వు, ఎన్నిసార్లు ఎదుగుతుందో ఎదగనివ్వు అనేసి అంటుంది. ఇచ్చావా 1,00,000 రూపాయలు అంటే, ఇచ్చాను 10 లక్షల గురించి చెప్పాను, ఇదిగో అగ్రిమెంట్ మీద సైన్ చేశానంటే, ఈ అగ్రిమెంటు చాలా జాగ్రత్తగా పెట్టు, పోగొట్టొద్దు, నాకు అవసరం ఉంది అనేసి అంటుంది. సరే మేడం అనేసి అక్కడి నుంచి వెళ్తుండగా, నీకు ఇస్తున్నాను కదా డబ్బులు లంచము, దానికంటే నీకు ఇంకా ఎక్కువ ఇస్తాననేసి అంటుంది. అయ్యో థ్యాంక్స్ మేడం అనేసి అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చింతమణి. అక్కడి నుంచి వెళ్తుండగా అప్పుడే తన మనిషి ఏమో, అది కాదు చింతమణి గారు, మీనా ఎదుగుతుంది, మీనా డెకరేషన్ చేస్తుంది, కానీ మీకేంటి లాభం అంటే, నాకైనా లాభం వచ్చేది అంటుంది. ఏంటి మీకు లాభం వస్తుందా, ఏం లాభం వస్తుందంటే, నీకు 2 రోజుల తర్వాత తెలుస్తుంది, చూస్తూ ఉండు అనేసి అంటుంది. ఇంకా సరే అనేసి అక్కడి నుంచి చింతమనేది వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా బాలు ఎత్తి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు మీనా కోసం. ఫోన్ చేస్తే మీనా ఎత్తదు. తర్వాత మీనా ఇంటికి వచ్చి, మీనా వచ్చావా అంటే, వచ్చానంటే ఏంటి ఇంత కంగారు పడుతున్నావు అంటే, అదే ఆ చింతమణిగా నీకు పోటీగా ఉంటుంది కదా, అక్కడ ఏమన్నా మళ్ళీ వాళ్ళ మనుషులతో నీకేమన్నా ఇబ్బంది పెట్టించిందేమో అనుకుంటున్నా అంటే, ఆ చింతమణి నాకు ఎదురు కూడా పడలేదనేసి అంటుంది. సరే మీనా ఏంటి ఇంత లేటు ఫోన్ చేసినా ఎత్తలేదంటే, అదే అంటుంది. ఏంటి మీనా అంటే, నాకు ఒక 10 లక్షల డెకరేషన్ ఆర్డర్ వచ్చిందంటే, 10 లక్షల, వామ్మో కంగ్రాచులేషన్స్ మీనా అనేసి అంటాడు. ఇంకా అది కాదండి, నాకు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, ఇదిగోండి అనేసి అంటుంది. 10 లక్షలే 1,00,000 రూపాయలు ఇచ్చారండి, పెట్టుబడి ఎంత పెట్టాలో ఒకసారి ఆలోచించుకుని అంటే, అవును కదా, ఏదైతే అది ఏంది మీనా, 1,00,000 రూపాయలు అయితే నీకు 10 లక్షలు అయితే నీకు వస్తాయి కదా మొత్తం అయిపోయిన తర్వాత అంటే, అవునండి అనేసి అంటుంది. అలా ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఇంకా మీనాకి ఎత్తుకుంటూ రౌండ్ తిప్పుతుండగా అందరూ వస్తారు. ఇంకా అందరూ రాగానే ఇంకా ఏంట్రా ఏమైందంటే, నా పెళ్ళం నా ఇష్టం అనేసి మనోజ్కి అంటాడు. ఇంకా ఏంటి అనేసి ఇంకా పక్కన ప్రభాత్ కూడా వస్తుంది. ఎత్తుకోరా, పైన కుర్చీ మీద పెట్టుకుని, ఇంకా పైన కూడా నెత్తి మీద పెట్టుకుని తిప్పుకోరంటే, అలాంటి కుర్చీ చేపించినప్పుడు నేను కుర్చీ మీద కూర్చోబెట్టుకుని పైన తిప్పుకుంటాను నా భార్యని అనేసి అంటాడు. అది సరే కానీ అసలు ఏంటి మీనా ఏమైంది అనేసి అంటుంది. ఇంకా పక్కన ఇంకా శృతి ఏమో, అదే శృతి అంటే నువ్వేం చెప్పినావు అనుకో, ఈ కళ్ళు లేనివాడు మళ్ళీ ఏదైనా టెన్షన్ పడేసి ఇంకా మళ్ళీ కళ్ళు పోతాయేమో, మళ్ళీ కళ్ళు పోతే మళ్ళీ డబ్బులు నుంచి ఎక్కడి నుంచి తేవాలనేసి అంటుంది. ఇంకా అంటాడు. ఇంకా అని చెప్పగానే ఏంట్రా అంటే, అప్పుడే ఇంకా సరే మీనా మేమైనా సంతోషం పడతాం కదా చెప్పు అనేసి పక్కన శృతి రవి అంటారు. అదే 10 లక్షల డెకరేషన్ నాకు ఆర్డర్ వచ్చిందంటే, 10 లక్షల అనేసి అందరు నోరు తెరుస్తారు. ఇంకా ఆ నోరు తెరవగానే ఇంకా రోహిణి, బాలు, ప్రభావతి ముగ్గురేమో ఒక మొహం అలా పెట్టుకుంటారు. ఇంకా అసూయ మొహంతో పెట్టుకుంటారు. ఇంకా చెప్పానా మనమందరం సంతోషం అయితే వాళ్ళ ముగ్గురు చూడు మేము ఎక్కడ ఎదుగుతున్నాం అనేసి టెన్షన్తో ఉన్నారు వాళ్ళేసి అంటారు. ఇంకా బాలు అయితే పక్కనే ఇంకా సత్యం కూడా, చాలా మంచిదమ్మా, పోయినా సరే 2 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు 10 లక్షలు చాలానే ఎదుగుతుండాలనేసి నేను ఆశీర్వాదం నీకు ఎప్పుడు కోరుకుంటూ ఉంటున్నామా అంటే, థ్యాంక్ యూ మామయ్య అనేసి అంటుంది. అని చెప్పగానే ఇంకా శృతి రవి వాళ్ళు అదే కంగ్రాచులేషన్స్ మీనా అనేసి థ్యాంక్ యూ అనేసి అంటుంది. చెప్పగానే ఇంకా 10 లక్షలేనా, ఏదో 10 కోట్లు ఆర్డర్ వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నావా అనేసి పక్కన ఇంకా మనోజ్ అంటాడు. ఏంట్రా 10 లక్షలు అంటే 10 కోట్లు అంటున్నావా, నీ కళ్ళకేమో నేను 2 లక్షలు పెట్టాను తెలుసా, ఈరన్నా 2 లక్షలు ఈరనేసి అంటాడు. మీనాకి ఇప్పుడు డెకరేషన్కి పెట్టుబడి కావాలి 2 లక్షలు అంటే, ఏంటి 2 లక్షలు ఇప్పటికిప్పుడు ఇవ్వ, నాకు పని నేను పైకి వెళ్తాననేసి మళ్ళీ అంటారు. రే ఆగురా, డబ్బులు అంటే ఏంటి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అనేసి, నా 2 లక్షలు నాకు ఇస్తావా ఇవ్వవు అంటే, ఇస్తాంలే అనేసి అంటాడు. ఏంది ఇస్తాం, నాకు ఇప్పుడు కావాలంటే పక్కన ఇంకా రోహిణి కూడా, ఏంటి వాళ్ళు మీరిద్దరు కలిసి కట్టింది కరెక్టే హాస్పిటల్ బిల్లు,
సమయానికి టైంకి కట్టారు కరెక్టే, కానీ తర్వాత వెంటనే అడగడం మంచిది కాదు కదా, కొద్ది టైం తీసుకొని ఇస్తామంటే టైమా? ఇంకేం టైము? నా నగలు తీసుకొని ఎన్ని రోజులు అయిపోయింది, ఎన్ని నెలలు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. మామయ్య గారి డబ్బు 40 లక్షలు ఎత్తుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, అది మొత్తం మేము వెంటనే అడుగుతున్నామా మీకు? మీరే వెంటనే ఇస్తున్నారా? ఏమన్నా అడిగిన వెంటనే తీసుకున్నది నెలలు ఇది సంవత్సరం తర్వాత ఇస్తారా అని చెప్తున్నారు కదా, ఏమన్నా ఇస్తున్నారా మీనేసి మీనంటుంది. ఏంటి నోరు లేగుతునేసి పక్కన ప్రభాత్ అంటుంది. అయితే మీరు ఇవ్వండి. ఏంటి ఇవ్వాలంటే 2 లక్షలు అంటే ఏంటి 2 లక్షలు నేను ఇవ్వాలా, నీకేమైనా బాకీ అంటే మరి వాళ్ళు బాకీ ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. మీరేంటి మధ్యలో మీరు ఎక్కువ వచ్చారనుకో మీ దగ్గర వసూలు చేస్తానేసి మీనంటుంది. అర్థమైందా? ఎందుకు నాలుకకి దుల్లకి మళ్ళా మొహం మీద పళ్ళుకి పనిష్మెంట్ ఇస్తావా అనేసి పక్కన సత్యం అంటారు. చెప్పగానే నోరు మూసుకొని ఉంటుంది. ఇంకా సరే ఏమండి మీరు ఆగండి ఇంకా అనేసి అంటుంది. ఇంకా తర్వాత మీనేమో ఈ మనోజ్ గాడికి చేపలు పెట్టినా సరిపోదు, అసలు కళ్ళు పోయి మళ్ళీ వస్తాయని చెప్పకూడదు, అసలుకి కళ్ళు జీవితాంతం కనబడింది చేపలు పెట్టాలి సరే అంటే ఆపుతావా ఇంకా నీ చేపలు నువ్వు అనేసి పక్కన ఇంకా మళ్ళీ ఏమో ప్రభాతి అంటుంది. ఏమండి మీ నోరు పోయండి, పద మనం వెళ్దాం, మనం పూలు కొనుక్కోవడం చాలా పన్నింది పద అనేసి పక్కన ఇంకా తీసుకెళ్తుంది. ఇంకా మెయిన్ అయితే ఇంకా బాలుకి అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ప్లస్ శృతి ఏమో అయ్యయ్యో ఆ శాపం మర్చిపోయినానే, ఆ శాపం ఏం చెప్తాడేమో అనేసి బాలు వెయిట్ చేసినానే అయ్యయ్యో అనేసి అంటుంది. అదే నా నాలుగు మీద మర్చి ఉంటే నేను ఎన్ని శాపాలు చాలా మంది పెట్టేసేది అనేసి అంటుంది. ఏంటి రోహిణి, ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు అంటే ఏంటి అత్తయ్య, ఏంటి ఆంటీ కరెక్టే కదా అనేసి అంటుంది. ఇలాంటి శాపాలు సరిపోవు, ఇంకా చాలా ఉండాలనేసి అంటుంది. ఆపుతావా అనేసి ఇంకా పక్కన రవి ఏమో తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా శృతికి. తర్వాత అందరూ మాట్లాడుతూ ఉండగా ఇంకా అప్పుడే ఇంకా మీనా బాలు అయితే బయటికి వెళ్తుండగా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు బాలు అయితే. అలా వెళ్ళిన తర్వాత ఏంట్రా పొద్దునే మీరు మీనా వచ్చారు, బాగున్నా వచ్చిందామంట. బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారని అడుగుతుంది ఇంకా మీనైతే బాలు వాళ్ళ ఫ్రెండ్స్కి. మేమందరం బాగున్నాం రా, అరే నీకు ఇప్పుడు నేను ఫోన్ చేయాలనుకుంటున్నాను అంటే ఏంట్రా అంటే అదేరా ఒకటి పెద్ద ట్రిప్ వచ్చింది నార్త్ ఇండియా నుంచి అంట, వాళ్ళ మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, పైగా మాకు అంత ఇంగ్లీష్ రాదు, నువ్వైతే కొంచెం అన్నా నీ ఇంగ్లీష్లో మాట్లాడతావంటే అవునా 90,000 అంటే అవును అనేసి అంటుంది. పక్కనే ఇంకా నేను కూడా యావండి వాళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానంట, మీకు ఇంగ్లీష్ రాదు కదా, మీకు అవసరమా అనేసి అంటుంది. అది కాదు మీన్న 90,000 ఆర్డర్, 90,000 అంటే ఏమనుకున్నాను ట్రిప్పు, నా జీవితంలో మొత్తం మొదటిసారి తెలుసా అనేసి అంటుంది. అవునా యావండి అయినా రిస్క్ కదంటే మనము పులిలు వచ్చినా సింహం వచ్చినా మనం తొక్కుకుంటూ దొబ్బుకుంటూ పోవాలా, మనం ఇలా పిరుకొల్లాగా వెనక్కి తిరగకూడదు అనేసి అంటాడు. ఇంకా సరే అండి మీ ఇష్టము అనేసి అంటాడు. అప్పుడే ఇంకా ఎగ్గురా వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అనేసి పక్కన రాజేష్ ఏమో ఇస్తాడు. ఇంకా ఇవ్వగానే చెప్పండి, గుడ్ మార్నింగ్ అండి, ఎస్ అవునవును, ఎక్కడ పికప్ ఎక్కడ డ్రాప్ అనేసి మాట్లాడుతుంటాడు. ఇంకా వాళ్ళేమో అన్ని గుళ్ళకి మేము వెళ్ళాలి, మాకు అన్ని చూపించాలనేసి వాళ్ళు కూడా పక్కన ఇంగ్లీష్లో మాట్లాడుతారు. ఓకే ఫైన్ గుడ్ అనేసి మాట్లాడతాడు. తర్వాత ఏంట్రా నువ్వేనా ఇంగ్లీష్ మాట్లాడింది, వామ్మో నేనే షాక్ అయిపోయానంటే ఏంట్రా అంటే నువ్వేంట్రా పట్టపట్ట అంత ఇంగ్లీష్ మాట్లాడినావు అంటే ఏదో నాకు 4 ముక్కలు వస్తారా, కానీ ముందుది ఎన్నికి ముందుది మాట్లాడతాను అంతే అంటే యావండి మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేనే షాక్ అయిపోయానండి, అలానే చూస్తుండిపోయానంటే నీకు ఒక తెలుసా మీనా అనేసి అంటాడు. ఏంటంటే చిన్నప్పుడు నాకు 100కి 70 మార్కులు వచ్చేది తెలుసా అనేసి అంటాడు. ఇంకా అవునా అనేసి అలానే చూస్తూ ఉంటుంది. అలా చూస్తుండగా ఇంకా అప్పుడే ఎపిసోడ్ పూర్తయిపోతుంది. తర్వాత ఎపిసోడ్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళండి. ఓకే బాయ్.